హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను సింపుల్ ఫిష్ ఫ్రై అందరికీ తెలిసిందే అయినా కానీ కొంచెం గ్రేవీతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముక్క అనేది విరగకుండా అలాగే మనకి రైస్లో తినేటప్పుడు మిక్స్ చేసుకోవటానికి గ్రేవీ వచ్చేటట్లుగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. ఈ ఫిష్ ఫ్రై మా ఇంట్లో చేస్తే మాత్రం అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ మెథడ్లో మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఈ సింపుల్ అండ్ ఈజీ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రై కోసం నేను పెద్దగా 3 ఫిష్ పీసెస్ని తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా మజ్జిగ పసుపు వేసి కడుక్కుంటే గనక మనకి ఫిష్ అంత నీసు వాసన రాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఈ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక అందులోకి కొంచెంగా ఉప్పు, పసుపు, అలాగే కారం కొంచెం వేసి మనం వీటిని పట్టించి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఈ ఫిష్ పీసెస్ని ఇంతలో మసాలా రెడీ చేసుకుందాం. మనము ఈ ఫిష్ పీసెస్ని పక్కకు పెట్టుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ని పీసెస్ కింద కట్ చేసి వాటిని ఆయిల్లో వేసి మూత పెట్టి మనం మగ్గనిస్తే గనక మనకు ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. మరి ఎక్కువ టైం ఏం ఫ్రై అవ్వక్కర్లేదు. జస్ట్ ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజు టమాటా కూడా ఇలా కట్ చేసుకుని దీన్ని కూడా ప్యాన్లో వేసి మూత పెట్టి 2 కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి చాలు. టమాటా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఇలాగా టమాటాస్ అన్నీ మెత్తగా అయిపోయినాయి కదా పీసెస్. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, కొంచెంగా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, కొంచెంగా గరం మసాలా పౌడరు, కొంచెంగా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి 1 నిమిషం ఫ్రై చేస్తే చాలు. ఈ మసాలాలన్నీ వేశాక 1 నిమిషం ఫ్రై చేసినాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మెత్తని పేస్ట్లా చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఫిష్ని ఫ్రై చేసుకుందాము. ఫిష్ని కదా ఫ్రై చేసుకునేది, అందుకని 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఫస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకుని పక్కకు పెట్టుకుంటే సర్వ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇందులోకి ఫిష్ పీసెస్ కూడా వేసి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఒక 2 నిమిషాలు ఒక సైడ్ ఫ్రై అయినాక ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ఈ రెండో వైపు కూడా ఒక 2 minutes ఫ్రై అయినాక పైన మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆనియన్స్, టమాటాది, ఇలాగా పేస్ట్ చేసుకున్న దాన్ని పైనంతా ఈ ఫిష్ పీసెస్ మీద స్ప్రెడ్ చేయాలి. ఇదిగోండి, ఇలా ఫుల్గా కోట్ చేయాలి. గ్యాప్ లేకుండా కోట్ చేసుకోండి. ఒక 2 minutes కుక్ అయినాక అప్పుడు ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకుని ఈ ఫిష్ పీసెస్ని ఇంకో సైడ్ కూడా ఫుల్గా ఈ పేస్ట్ అప్లై చేయండి. ఇలాగ మొత్తం ఫిష్ పీసెస్కి అంతా అప్లై చేసి మీకు కనుక ఇంకా పేస్ట్ మిగిలిపోతే కనుక ఒక్క 2 minutes తర్వాత అప్పుడు యాడ్ చేద్దాం మనం ఈ ఫిష్ పీసెస్కి. ముందు ఇవి కుక్ అయిపోయినాక ఒక 2 minutes తర్వాత మీకు మిగిలిన పేస్ట్ ఏదన్నా ఉంటే కనుక ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాలు కుక్ చేసుకుందాము. చాలా ఎక్కువ టైం అక్కర్లేదు. ఆల్రెడీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా. ఇదిగోండి, ఒక 3 minutes తర్వాత మనకు ఒక వైపు ఫ్రై అయిపోయినాయి ఫిష్ పీసెస్. ఇప్పుడు నిదానంగా ఇంకో వైపుకి తిప్పుకుందాము. ఇదిగోండి, ఇలాగా దాదాపుగా మనకి ఒక సైడ్ కుక్ అయిపోయినాయి. మీకు ఎక్స్ట్రా పేస్ట్ ఏదన్నా ఉంటే ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు. ఈ సెకండ్ సైడ్ కూడా కుక్ చేయడం కోసం మూత పెట్టి ఒక 3 minutes కుక్ చేసుకుంటే కనుక మనకి ఇదిగోండి 2 వైపులా దాదాపుగా 5 minutes 6 minutesలో కుక్ అయిపోతుంది. మసాలా వేసినాక ఇదంతా కుక్ అయిపోయినాక మరీ ఎక్కువగా ఫిష్ పీసెస్ని కదపద్దండి, ఇప్పుడు విరిగిపోతాయి. ఈ మనకి మసాలా అంతా దగ్గర పడే వరకు జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా ఉంచితే కనుక మనకు మసాలా కూడా దగ్గర పడింది. చూసారా, ఇంకా మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఫిష్ పీసెస్తో గ్రేవీ కూడా ఉంటుంది కదా, అందుకని మరీ డ్రైగా ఉండదు. రైస్లో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.
తప్పకుండా మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఈ రెసిపీ నచ్చుతుంది. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.